నీ చేతిలో ఉంది. బీసీఎఫ్ బీసీ ఇంకేపీ అక్షరం పెడతా నీ ఇష్టం. బీసీల్లోకి చేర్చాలంటే బీసీలే పెట్టాలి, అంతేగాని నువ్వు అక్కడ అదేం కాకుండా 50% పైన రిజర్వేషన్ అన్నాడు, లేదు అది. దానివల్ల అది ఆగిపోయింది. అది తెలుసు కాబట్టి మళ్ళీ కాపులు ఫీల్ అవుతారు ఇదంతా మోసం చేశాడని అనే ఉద్దేశంతో మళ్ళీ చివరిలో మాట మార్చి ఓబీసీ దాంట్లో యాడ్ చేశాడు. ఓబీసీ ఉన్నది అన్ని కులాలకి, కాపులకు కాదు కదా. ఇక్కడ నిన్నటిదాకా బీసీ ఇతను ఆర్థిక స్తోమతని మళ్ళీ అకస్మాత్తుగా ఓబీసీ ఏంది, ఒకేసారి ఇట్టడి దిక్కుమాలిన నాటకాలు ఏంటి, అది జనానికి అసహ్యం వేసింది, అది దెబ్బ అయిపోయింది. అక్కడ తొందరపడిపోయారు వీళ్ళు. ఒక ప్రాక్టికల్ గా కాకుండా ఆ ముద్రగడ ఇంపాక్ట్ కి భయపడిపోయి ఏదేదో చేసేసారు. ఆ ముద్రగడతో ముందే మాట్లాడుకుని సరిగ్గా చేసుకుని ఉంటే అక్కడ బీసీ ఈ నువ్వు ఒకటే డిసైడ్, నీ బీసీలు నిన్ను ఎక్కడ వదిలిపెట్టరు, అది తెలుసు కదా నీకు, ఇంకెందుకు దాంట్లోనే పెట్టుకో, తప్పదండి కొంచెం అని చెప్పు నువ్వు. లేదా ముస్లిం రిజర్వేషన్ తీసి ఇలా పెట్టు, ముస్లింలు ఎట్టగా నీకు ఓటేరని తెలుసు, ఏముంది దాంట్లో కొట్టడానికి తిట్టడానికి ఏం లేదు, అదే తప్పని కదా రాజశేఖర్ రెడ్డి పెట్టాడు అన్నట్టు. ఇప్పుడైనా సరే వీళ్ళు కావాలంటే బీసీ ఈ ప్లేస్ లో ముస్లింలు బదులు దాన్ని పెట్టు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ముస్లింలు బీసీ ఇప్పుడు మీకు బీసీ కోటా కింద స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు పోటీ చేస్తున్నారు, ముస్లింలు పోటీ చేస్తున్నారు. ముస్లిం బీసీ ఏంది, అది దిక్కుమాలిన నాటకం కాదా, మతపరమైన రిజర్వేషన్ కుదురుతుంది, అది ఇచ్చేసారు అట్లాగా. కానీ అలాంటి చేస్తే అది పెద్ద సాహసం అవుతుంది నాకు తెలుసు, అలాంటి చేయరు. కానీ ఒకటిసారి ఇక్కడ రాజకీయ పార్టీలో కొనసాగుతూ పార్టీకి సామాజిక వర్గానికి వేరు ప్రాధాన్యత ఇస్తున్నారా నాయకులు. ఎందుకు అంటే ఇంతకు ముందు ఈయన అన్నట్టు నాకు తెలిసి గుంటూరులో కూడా ఒకసారి ఆ రోజు నేను కూడా చూశాను, వంగవీటి రాధా ఇక్కడ అంబటి రాంబాబు వీళ్ళందరూ ఉండగా ఆ వేదిక మీద పాల్గొన్నారు. కారణం ఏంటంటే అక్కడ వంగవీటి రంగా విగ్రహం ఓపెనింగ్ కాబట్టి వచ్చారు, తండ్రి కాబట్టి వచ్చాడు అని అనుకున్నాను. ఒకసారి సార్ నాకు కరెక్ట్ గా గుర్తులేదు, వైసీపీ టైంలో జోగి రమేష్ గారు పేరు నాని ఎవరు అలాగే ఒక వేదిక మీదకి వెళ్తే అప్పుడు కూడా పెద్ద ఇష్యూ జరిగింది అప్పుడు వైసీపీ టైంలో, మనం కూడా అప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే దానికి దీనికి ఇవన్నీ ఎందుకు గుర్తు చేసిన తేడా ఏంటి అంటే ఆ తర్వాత అంబటి రాంబాబు గారు ఇదే గుంటూరులో మన చాలా పెద్ద ఇష్యూ అయింది, చంద్రబాబు నాయుడు గారిని పెద్ద బూతు పదం తిట్టారని ఆయన అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ఇవన్నీ జరిగింది. తర్వాత కూడా ఇప్పుడు తాజాగా ఆయన కలవడం, ఆయన ఆలింగనం చేసుకోవడం, బోండాబొమ్మ అంటే ఏంటి ఇక్కడ ఇది ఏమన్నా వాడాలా పదం, రాజకీయాల్లో శాస్త్రశత్రులు మిత్రులు ఉండాలని లేదు, ఉండరని లేదు, పక్కన పెట్టి ఇవన్నీ చేస్తున్నారా, కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ రాజకీయ నాయకుడు మొసల్లా అంటాడు అంతేనా.